హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఆఫ్ శామ్. ఇంకా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బెంగళూరులో ఉన్న ఫన్ వరల్డ్కి స్కూల్ ట్రిప్ పిల్లల్ని పిలుచుకొని వెళ్తున్నాం. మనం మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోయాం మేము. పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేశారు. మీరు ముందు ఇంకా చూస్తారు ఆ వీడియోస్ అన్నీ. టోటల్గా 45 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, 5 స్టాఫ్ అండ్ 2 మినీ బస్సెస్లో మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం. మాకు బెంగళూరు ఏం మరీ అంత దూరం కాదు, దగ్గరనే బెంగళూరు. జస్ట్ 3 to 3.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే డ్రైవర్స్ మరీ వరస్ట్గా డ్రైవ్ చేశారు. ఇంకా ఇందాక పిల్లలు లేసి ఫుల్గా సాంగ్స్కి డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్ ట్రిప్స్ అంటే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం అనేది మ్యాండేటరీ కదా. ఇంకా ఇక్కడేమో మంచిగా సన్రైజ్ పడుతుంటే బాగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం నేను, మా లక్ష్మి. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మాతో పాటు లక్ష్మి కూడా వస్తుంది. మేమందరం చాలా రైడ్స్ ఎక్కి బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ సాంగ్స్ అంతా అయ్యాక స్టార్ట్ అయిన 1.5 అవర్స్కి మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆపాము. మా మమ్మీ ఉప్మా బాగా చేస్తారు, సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చి అందరం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫైనలీ ఫన్ వరల్డ్కి ఎంటర్ అయిపోయాం. ఫన్ వరల్డ్ టికెట్స్ మాత్రం మరి వండర్లా అంత కాస్ట్లీ ఉండవు. నేను ఒకటే విషయం చెప్తా, వండర్లాకి ఫన్ వరల్డ్కి కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఒకే ఒకటి ఉంది. ఏమంటే డ్యూరేషన్, రైడ్స్ డ్యూరేషన్ అక్కడ ఎక్కువసేపు ఉంటుంది, ఇక్కడ తక్కువసేపు ఉంటుంది. కానీ కాస్ట్ పరంగా వండర్లా కన్నా చాలా తక్కువ. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనం వండర్లాలో ఒక రైడ్ కోసం చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది క్యూలో, ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నా కూడా. కానీ ఫన్ వరల్డ్లో అది లేదు, తక్కువ మంది ఉంటారు, తక్కువ కాస్ట్ కాబట్టి మనం టకటక ఒక రైడ్ని 5 టైమ్స్ ఎక్కినా కూడా మాకు 5-6 అవర్స్లో ఉన్న రైడ్స్ అన్నీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నేను లక్ష్మి మొత్తం వాటర్లో బాగా ఎంజాయ్ చేశాము. అదంతా స్లైడ్ చేసుకుంటూ లక్ష్మి అయితే చాలా నచ్చింది లక్ష్మికి అదంతా. దెన్ ఇది మేము ఇద్దరమే వెళ్తున్నప్పుడు లోపల తీసిన వీడియో. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చూడడానికి చాలా సింపుల్గా అనిపించిందేమో కానీ మాకు మాత్రం ఫస్ట్ టైం ఈ రైడ్స్ అన్ని ఎక్కినప్పుడు చాలా భయమైంది. సెకండ్ టైం, థర్డ్ టైంకి అలవాటు అయిపోయింది అండ్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఫోన్ పట్టుకొని వెళ్ళడానికి నాకు చాలా భయం అయింది. ఎందుకంటే ఫోన్ డ్రాప్ అయిందంటే కొత్త ఫోన్ కదా, ఆ భయం ఉంటుంది. మా అన్న తిట్టాడు, అంత పెద్ద పిల్లవైంది ఆ మాత్రం తీసుకోపోలేవో, ప్రధానికి భయపడతావు అని తిట్టి. అంటే నా కోసం ఆ వాటర్ ప్రూఫ్ది తీసుకొని వచ్చారు, సో అది వేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోయా ధైర్యం చేసి. ఫోన్ని తీసుకొని వెళ్ళి వీడియో తీయడం చాలా మంచిదైంది, ఎందుకంటే తర్వాత మనం చూసుకున్నప్పుడు ఆ మెమొరీ చాలా బాగుంటుంది కదా. ఇంత ఎంజాయ్ చేసామని ఒక చిన్న స్మైల్ వస్తుంది మనకు చూసుకున్నప్పుడు. ఇంకా 4 రైడ్స్ ఏమో ఉన్నాయి, అందులో 3 ఎక్కాము, ఒకటి ఎక్కలేదు. అది మాకు అంత నచ్చలేదు. సింగిల్ పర్సన్ వచ్చేది, ఇద్దరిద్దరం వెళ్ళేవన్నీ ఎక్కేసి ఇక్కడ పూల్లోనే కొద్దిసేపు అలా ఇలా తిరుగుతున్నాం, వాటర్ చల్లుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ. రెయిన్ డ్యాన్స్ ఉంటుంది కదా, అవన్నీ ఆడుకుంటూ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వాటర్లోనే ఉన్నాం మేము. పూల్ కూడా చాలా క్లీన్గా ఉంది, దాని గురించి అంత ఆలోచించాల్సింది ఏం లేదు. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ ఫన్ వరల్డ్లో ఈ వాటర్ స్లైడ్స్ ఉంటాయి కదా, అవి పెద్దవాళ్ళకన్నా పిల్లలవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. పెద్దవాళ్ళకి 4 ఉంటే పిల్లలకి సమ్ 9 to 10 కన్నా అబవ్ ఉన్నాయి. రెయిన్ డ్యాన్స్, బకెట్ ఫ్లిప్పింగ్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి మాత్రం ఒక్కసారి పిల్లల్ని తీసుకపోతే
చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు టికెట్స్ ప్రైజింగ్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ప్లస్ నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే పూల్ చుట్టూ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ స్టాఫ్ ఎవరో ఉన్నారు. కొంచెం డస్ట్ కనపడగానే ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు దాన్ని. అంటే ఇప్పుడు ఒక పేపర్ బై మిస్టేక్ అందులో పడిపోయింది అనుకో, అది నెక్స్ట్ సెకండ్ డే వాళ్ళు క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడ వాటర్ అంతా అయిపోయినాక ఫుడ్ కోసం మేము అందరం వెళ్తున్నాం నడుచుకుంటూ. స్కూల్ వాళ్ళం కాబట్టి మాకు ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు, ఇంక్లూడింగ్ అంటే ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఫుడ్ కూడా. మంజునాథ్ గారే ఫుడ్ అన్నీ చూస్తున్నారు. చాలా బాగా అరేంజ్ చేశారు ఫుడ్, నిజంగా చెప్తున్నా. మైల్డ్ స్పైసెస్తో చాలా బాగుంది తినడానికి. పిల్లలు అయితే బాగా తిని బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఫుడ్ అయిపోయాక మేము అంతా వచ్చేసి ఇక్కడ లేజీ పూల్ అని ఒకటి ఉంటుంది, అందులో ఒక రౌండ్ అంతా వేసేసాము. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకొని వచ్చింది ఏమంటే ఫస్ట్ డ్రై రైడ్స్ అయిపోయాక వాటర్ రైడ్స్లోకి వెళ్దాము ఆఫ్టర్నూన్ ఆ టైంకి అనుకున్నాము. కానీ వచ్చాక చూస్తే వాటర్ రైడ్స్ అన్ని 4:30కి క్లోజ్. డ్రై రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం వాటర్లో దిగేసరికి 3 అవుతుంది. సో 1.5 అవర్కి సరిపోదు కదా వాటర్లో ఉండడం. అందుకు ఫస్ట్ వాటర్లో ఒక 2-3 అవర్స్ ఆడాక డ్రై రైడ్స్కి వెళ్ళారు పిల్లలు లంచ్ చేశాక. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అన్న ఎంత బాగుంది తెలుసా అసలు చూడ్డానికి. చాలా 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 బాగుంది రియల్గా చూడడానికి. అక్కడ నిజంగా న్యాచురల్గా ఒక వాటర్ ఫాల్ ఉందేమో అన్నట్టే ఉన్నది. ఇదే లేజీ పూల్. ఇక్కడ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇందులో 2-3 సార్లు నేను పడిపోయా కూడా. ఇది ఒక పెద్ద రౌండ్ వే లాగా ఉంటుంది. ఇందులో మనం ఆ బెలూన్ లాంటి దాంట్లో కూర్చొని కాళ్ళు ఉప్పుకుంటూ వెళ్తాము. మధ్యలో సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టారు, బికాస్ సడన్గా ఎవరైనా ఫ్లిప్ అయి పడిపోతే వాళ్ళని తీయడానికి. అండ్ 2-3 దగ్గర స్టేర్స్ కూడా ఉన్నాయి, సో దట్ మళ్ళీ ఎక్కి కంటిన్యూ చేయడానికి ఆ రైడ్ని. ఇది కూడా ఒకసారి అయిపోయాక ఇంకా మా మమ్మీ రెయిన్ డ్యాన్స్ అంటుంటే రెయిన్ డ్యాన్స్లోకి ఒకసారి వెళ్ళి చూసుకొని ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని డ్రై రైడ్స్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఎందుకో తెలియదు ఈ రెయిన్ డ్యాన్స్లో వాటర్ ఎంత ఫ్రీజింగ్ ఉన్నాయంటే 1 మినిట్ కన్నా ఎక్కువ అందులో ఉండలేము. చాలా చలి పెడుతుంది. ఇంకా రెఫ్రిజిరేటర్లో ఉన్నట్టే అనిపిస్తుంది మనకు, డీఫ్రీజర్లో అంత కూల్ ఉన్నాయి. ఇంకా తర్వాత వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకొని రెడీ వచ్చేసేసి ఇంకా పిల్లల్ని పిలుచుకొని డ్రై రైడ్స్కి స్టార్ట్ అయిపోవాలి. అన్నయ్య కూడా వచ్చారు మాతో పాటు ఫన్ వాళ్ళకి, కానీ అన్నయ్య మమ్మీ వాటర్లో దిగలేదు, మేము ఒకటే దిగాం. సో మేము రెడీ వచ్చేసరికి ఇంకా పిల్లలు రాలేదు. పిల్లల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పిల్లలు వస్తేనే పిల్లలకి వాళ్ళు స్టాఫ్ని అరేంజ్ చేశారు. సో స్టాఫ్ పిల్లల్ని చూసుకుంటారు, మేము మా రైడ్స్ మేము ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మా స్కూల్ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే వీడియో తీస్తున్నారు డ్రై రైడ్స్. అండ్ ఇది ఎక్కాము. మా అన్నకి ఎంత చెప్తున్నా అనుకున్నా మమ్మల్ని ఎక్కించారు. ఎంత భయం అయిందంటే నన్ను ఎక్కిస్తే పర్లేదు, మా మమ్మీని కూడా ఎక్కించారు. అంటే 50+ కదా, కొంచెం భయం అవుతుంది. కానీ మమ్మీ చాలా ధైర్యంగా ఎంజాయ్ చేసింది. తర్వాత ఇలాంటివి 2 రైడ్స్ ఎక్కాక మమ్మీకి తిప్పి వామిటింగ్ కూడా వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే మా అన్న చెప్పాడు, నువ్వు అందులో కూర్చొని నాకు కళ్ళు మూసినావంటే నేను మళ్ళీ ఎక్కిస్తా అని. మా అన్న అడిగినప్పుడు లేదు నేను కళ్ళు మూసుకోలేదు మొత్తం చూసినా అని చెప్పినా, కానీ నాకు చాలా భయం అయిపోయింది. కళ్ళు మూసుకొని కూర్చున్నా అంటే కిందికి దిగేదాకా. అంటే ఒక లెవెల్ లాగా కళ్ళు తీసాం, మళ్ళీ ఆ లెవెల్కి వచ్చేదాకా కళ్ళు మూసుకున్నాం, మళ్ళీ కొంచెం కిందికి వచ్చాక కళ్ళు తీసి మొత్తం చూసినాము. అంటే అది ఇట్లా మొత్తం ఫ్లిప్ చేసి పడేస్తుంది కదా, కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఎక్కాము, ఇదేమంత ఉండదు కానీ కొంచెం ఫన్ అయితే ఉంటుంది. బాయ్స్ అందరూ వేవ్ చేస్తున్నారు, మా స్కూల్ బాయ్స్. దెన్ మా ముందు మా మమ్మీ అన్నయ్య కూర్చున్నారు, వాళ్ళిద్దరు ఒక టీం, నేను లక్ష్మి ఒక టీము. ఇది కూడా బాగానే ఎంజాయ్ చేసాం, కానీ మా మమ్మీకి ఇదంతా థ్రిల్ రాలేదంట. అందుకే నెక్స్ట్ మా అన్నయ్య ఇంకొక దాంట్లో ఎక్కిచ్చారా, అందులో ఎక్కించిన తర్వాత మా మమ్మీకి మొత్తం వామిటింగే అయిపోయింది. ఇదేం అంత ఉండదు. అంటే కింద దిగినప్పుడే భయం వేస్తుంది అంతే. ఏమంటే ఇంకా ఫాస్ట్ పెరుగుతుంది. పైకి ఇట్లాను
కింది కన్నట్లే పోతాది ఏం మాట్లాడదు ಸಾಕು ಬ್ರೋ ಸ್ವಲ್ಪ ಒಂದು 5 ಸೆಕೆಂಡ್ నొక్కిండి పోతాంటివా ఎరా నొక్కిండి పోతాంటివా ఇది ఒకటి తీసి నేను వేసిన Hi guys. Hi guys. Mommy. అది ఈ రైడ్ ఉంది కదా, ఇక్కడ ఏమైపోయిందంటే అందరి లాక్ ఓపెన్ అయిపోయింది, నా లాక్ ఓపెన్ కాలేదు. మళ్ళీ మెషిన్ స్టార్ట్ చేసేటప్పుడు సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా సౌండ్ వస్తుంది. నాకైతే భయమైంది మళ్ళీ నన్ను ఒక్కదాన్ని తిప్పుతారేమో అని. అంటే అది ఫుల్లీ లాక్డ్ లేదు, అట్లా మొత్తం ఓపెన్ కాలేదు, మధ్యలో ఉంది. మరి అట్లా పైకి తీసుకెళ్తే భయం వేస్తుంది కింద పడతామేమో అని. అది అయిపోయినాక ఇంకొన్ని రైడ్స్ ఎక్కేసి టీ తాగి స్నాక్స్ తినేసి ఇక్కడ కొంచెం తిరుగుతున్నాం మొత్తం ఫన్ వరల్డ్ అంతా, ఇంకొకసారి ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవడానికి. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే కిడ్స్కి మాత్రం ఎనీ టైం వీక్ డే కానీ వీకెండ్ కానీ స్పెషల్ హాలిడేస్ టైంలో ఎప్పుడు పోయినా కూడా 999 ఉంటుంది. అడల్ట్స్కి వీక్ డేస్లో అయితే 1200, వీకెండ్స్లో అయితే 1500. కానీ చెప్తున్నా కదా వండర్లాతో కంపేర్ చేస్తే 100% బెటర్. నేను వండర్లా హైదరాబాద్కి వెళ్ళాను, అక్కడ ఫాస్ట్ ట్రాక్ టికెట్ సంథింగ్ 2500 అట్లా పే చేశాను నేను వీకెండ్ వెళ్ళినప్పుడు. ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే ఒక్కొక్క రైడ్కి. నార్మల్ డ్రై రైడ్స్ అయిపోయేసరికి మాకు డే అయిపోయింది, అంత రష్ ఉంటారు ఫాస్ట్ ట్రాక్ కూడా. సో బెటర్ టు గో విత్ ఫన్ వరల్డ్. ఇక్కడ వండర్లా అంత రష్ లేకపోయినా కూడా వండర్లాకి ఎక్కడా తగ్గలేదు. అది నీట్నెస్ విషయంలో కానీ, రైడ్స్ విషయంలో కానీ, వాటర్ స్లైడ్స్ విషయంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్స్, లాకర్స్ అంతా చాలా హైజీనిక్గా చాలా బాగున్నాయి. ప్రతి చోట అడుగడుక్కి స్టాఫ్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వండర్లాలో మనం కొన్ని రైడ్స్కి పే చేయాలి, ఇక్కడ పే చేసేది ఇది ఒక్కటే, డాషింగ్ కార్డ్స్ ఒక్కటే, అది కూడా పర్ పర్సన్ 30 రూపీస్ ఒకటే ఉంది, మిగతా అన్ని రైడ్స్ ఫ్రీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మనం వండర్లాలో ఫుడ్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. వన్ వాటర్ బాటిల్ కూడా 50 రూపీస్ ఇట్లా ఎక్కువ పడుతుంది. కానీ ఇక్కడ మనకు బయట కాస్ట్లు ఎంత ఉన్నాయో ఫన్ వరల్డ్లో కూడా సేమ్ కాస్ట్ ఉంది. ఓవరాల్గా చెప్పేది ఏమంటే మీకు ఎక్కువ టైం ఉంది, అక్కడ స్టే చేస్తాం, మాకు వండర్లానే కావాలంటే వండర్లాకి వెళ్ళొచ్చు. లేదు మేము ఫ్రీగా తిరగాలి, ఎక్కువ రైడ్స్ ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. నాకైతే వండర్లాతో కంపేర్ చేస్తే ఇదే బెటర్ అనిపించింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే గాల్లో పోయి కొద్దిసేపు ఆపేస్తారు, పిల్లలు ఇది కూడా ఎక్కారంటే నాకైతే చాలా భయమైంది ఇది ఎక్కడానికి. నాకు ఓన్లీ థింగ్ ఈజ్ ఇలా తీసుకుపోయి దింపితే ఏం కాదు, కానీ అది రొటేట్ చేస్తారు కదా, అది ఒక్కటే నాకు భయము, ఇంకేం లేదు.
ఇది నేను ఎక్కాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఇప్పుడు కుదరలేదు. లాస్ట్కి ఇప్పుడు ఎక్కాను. చాలా నచ్చింది ఇది మాత్రం. మా మమ్మీ కూడా ఇది చాలా ఇష్టం కానీ ఎక్కలేకపోయింది, కుదరలేదు. సో ప్రైజెస్ అన్నీ చెప్పేసా కదా. ఇంకా దీని తర్వాత 6 o'clockకి మేము స్టార్ట్ అయిపోయాం. హియర్ స్టోరీ బిగిన్స్. బెంగళూరు ట్రాఫిక్ నుండి నిజంగా చెప్పాలంటే ఆ రోజు చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. మేము ఫన్ వరల్డ్ నుండి సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసరికి 30 minutesలో వచ్చేసాం సిటీ అవుట్స్కట్స్కి. అంటే ఇంకా ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్నట్టే కదా. 6కి స్టార్ట్ అయితే కెన్ యూ గెస్ డ్రైవర్స్ ఎప్పుడు డ్రాప్ చేశారో మమ్మల్ని అనంతపూర్లో? 200 kilometersకి వాళ్ళు 5.5 hours తీసుకున్నారు. మధ్యలో మేము ఎక్కడా స్టాప్ చేసింది లేదు. అంత వరెస్ట్ డ్రైవర్స్ వచ్చారు. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చామేమో. ఇంకా వాళ్ళకి మనీ కూడా మేము ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోలేదు, మేము ఓనర్తో మాట్లాడతామని అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఇవ్వాల్సింది 700, మేము అక్కడికి 800 ఇచ్చాం. 11 అయింది కదా మేము వచ్చేసరికి. అంటే ఓవర్ టైం అయినట్టు మాకు ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు. నేనేమన్నా అది 11 కాలేదు, మీరు 11 చేశారు అని అదంతా డిస్కషన్ అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే మనీ ఇవ్వలేదు. సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా లాస్ట్ సాంగ్స్ పెట్టుకొని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఓవరాల్ ట్రిప్ ఈజ్ సక్సెస్ఫుల్. అది చాలు మనకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.